తిరుమలలో సూర్య జయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో ప్రధానమైన గరుడ వాహనంపై అధిరోహించిన మలయప్ప స్వామి 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక 4వ వాహనంగా హనుమంత వాహనంలో స్వామివారు ఊరేగనున్నారు. తిరుమలలో రథసప్తమి వేడుకలపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ప్రసాద్. తిరుమలలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనంలో భక్తులకి దర్శనమిచ్చిన శ్రీవారు ప్రస్తుతం చిన్నశేష వాహనంలో భక్తుల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజామున 5 గంటలకు ప్రారంభమైన సూర్యప్రభ వాహనం తిరుమాడ వీధుల్లో ప్రసరించి సూర్యకిరణాలు స్వామివారి పాదాలు చెంది చేరే వరకు కూడా ఆడుమాడ వీధిలో ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యకిరణాలు పడంగానే స్వామివారి సూర్యప్రభ వాహనం ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరువీధుల్లో చిన్నశేష వాహనం మీద స్వామివారు భక్తులకు ఊరేగుతున్నారు. మొదటి వాహనంగా సూర్య జయంతి సందర్భంగా సూర్యప్రభ వాహనంలో ప్రారంభమై రెండవ వాహనంగా చిన్నశేష వాహనంలో భక్తులకి దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ఒకే రోజు 7 వాహనాల్లో భక్తులకి దర్శనమిస్తారు. అందుకే దీన్ని మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పాముల్లోకంతా కూడా రాజైన వాసుకి స్వామివారు వాహనంగా చేసుకుని చిన్నశేష వాహనంలో 5 తరగల పడగల మీద స్వామివారు అధిరోహించి భక్తులకి దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. వేలాది మంది భక్తులందరూ కూడా ఈ రథసప్తమి సందర్భంగా నిన్నటి నుంచి కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వేకువజాన సూర్యప్రభ వాహనంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్నశేష వాహనం అనంతరం కూడా ఈరోజు రాత్రి వరకు 7 వాహనాల్లో భక్తులకి దర్శనం ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే టీటీడీ అధికారులు కూడా భక్తుల రద్దీకి సంబంధించి ముందు నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. 2 గంటల నుంచి 3 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా 4 నుంచి 5 గంటలకి కలప్రోక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఉన్నారు. ఇక రాత్రి 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంలో అత్యంత బరువైన ఈ వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఇంకా చివరి వాహనంగా రాత్రి చంద్రప్రభ వాహనంలో భక్తులకు దర్శనం ఉన్నారు. ఈ సందర్భంగా నిన్నటి నుంచి కూడా తిరువీధులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా ఎవరైతే మాడ వీధుల్లో వాహన సేవల కోసం వేచి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం కావచ్చు, నీరు ఇవన్నీ కూడా అందిస్తుంది. మరోపక్క భద్రతా పరంగా కూడా అన్ని చర్యలు చేపట్టింది. టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు 650 మంది పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తును పిలిపించి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. బ్రహ్మోత్సవాలు 9 రోజుల్లో జరిగే 16 వాహనాల్లో అతి ముఖ్యమైన వాహనాలు ఈ రథసప్తమి నాడు మాత్రమే తిరువీధుల్లో దర్శనం చేసుకోవచ్చు. అందుకే దీన్ని మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. ఈరోజు రాత్రి వరకు కూడా తిరుమలలో పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.